దేవుడు మనల్ని ప్రేమించి రోజులు, మాసములు, సంవత్సరాలు ఎన్నో దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు మన పట్ల దేవుడు ఈ విధంగా చేస్తున్నాడంటే, దేవునికి ఉన్నటువంటి ఏకైక కోరిక, ఒకే ఒక కోరిక ఏంటంటే, నా పిల్లలు పాపము చేయకూడదని దేవుని ఉద్దేశం. నా పిల్లలు పాపము చేయకూడదన్నదే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు. తెలుసు కదా మాట, మనకు తెలుసా? ఎక్కడుందా మాట? రోమాపత్రిక తీయండి ఒకసారి, 3వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో నుంచి. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, అది అండి దేవుని బాధ. ఏ భేదము లేదండి. స్త్రీ అని పురుషుడని భేదమేమీ లేదు, చిన్న అని పెద్ద అని భేదమేమీ లేదు. వయసుతో సంబంధం లేకుండా మనుషులు పాపము చేయటం వలన దేవుడు ఇవ్వాలనుకున్న మహిమను పొందలేకపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. నేను ఇవ్వాలనుకున్నటువంటి మహిమ వీరు పొందుకోలేకపోతున్నారనేటువంటి బాధ దేవుని హృదయంలో ఉంది. దేవుడు కోరుకుంటున్నది ఒకటే, తన పిల్లలు ఎవరు కూడా పాపాన్ని చేయకూడదని. పాపము చేసిన ప్రతి వాడు మరణములోనికి వెళతాడన్నది దేవునికి తెలుసు. ఎందుకంటే తన పిల్లలు పాపము చేయటం వలన, పాపము వలన వచ్చే జీతం ఏంటి? మరణము. ఏటా మరణము? నిత్య నరకము, నిత్య మరణం. అది నిత్య మరణము. కాబట్టి ఆ భయంకరమైనటువంటి నరకంలోనికి, ఆ నిత్య మరణంలోనికి నా పిల్లలు వెళ్లకుండా ఉండాలి అంటే వారు చేయాల్సిన పని ఒకే ఒకటి. ఏంటది? పాపము చేయకుండా బ్రతకటం. పాపము చేయకుండా బ్రతకాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు పాపము చేయకుండా బ్రతికే వారు ఎంతమంది? దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఉన్నటువంటి మనసును తెలుసుకొని పాపము చేయకుండా బ్రతికే వారు ఎంతమంది చెప్పండి? ఉన్నారా? మనిషి పాపము చేయటంలో ప్రావీణుడిగా మారిపోయాడు. పాపము చేయటానికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. మంచిని నేర్పించాల్సిన అవసరము చాలా ఉంది. మంచిని నేర్పించాల్సి వస్తుంది. చెడుని ఎవరు నేర్పించకపోయినా అలా అది దానంతటికి అది వచ్చేస్తుందట. అవునా కదా? మనము మన దగ్గర మన పంట పొలాలను మనం చూస్తాం. మనం వరి విత్తనాలే నాటుతాం, అంతేనా? వరి నాటే వేస్తాం తప్ప అందులో కలుపు మొక్కల్ని మనం పెడతామా? చూడండి, కలుపు మొక్కలు ఎంత త్వరగా వస్తున్నాయో. వాటికి మందు లేకపోయినా ఏమి లేదు, దున్నకపోయినా పర్వాలేదు, ఏమి చేయకున్నా కూడా నువ్వు అలాగా విడిచిపెట్టినా కూడా ఆ కలుపు మొక్కలు పెరిగిపోతూనే ఉంటాయి. కానీ వరి వేస్తే చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. దానికి ఆ వరి పండాలంటే, అది గింజ పట్టాలంటే, దానికి ఎటువంటి జబ్బు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. దానికి నీరు కట్టాలి, దానికి ఎరువేయాలి, దానికి అన్ని విధాలుగా సేద్యం చేస్తేనే పంట రాదు. అదే చూడండి, ఆ చేనులో కొంత ఈ పిచ్చి మొక్కలు కానివ్వండి, కలుపు మొక్కలు కానివ్వండి, వాటికి ఏమైనా ఎరువు వేస్తారా? వాటికి ఏమైనా నీరు పెడతారా? ఏమి పెట్టకున్నా కూడా అవి ఆటోమేటిక్గా ఏం చేస్తుంటాయి? పెరుగుతూనే ఉంటాయి.
అలాగే మనిషి జీవితంలో మంచిని నేర్పించడం కోసం స్కూళ్ళు ఉన్నవి ఉన్నాయా? స్కూళ్ళలో ఏం నేర్పుతారు? చదువు ఒకటే కాదు, దాంతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పిస్తుంటారు. ఏంటి సంస్కారం? మేడం గారు వస్తే ఎలా గౌరవించాలి, సారు వస్తే ఎలా గౌరవించాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ సంస్కారానికి సంబంధించినవి. సంస్కారం నేర్పుతూ దానితో పాటు విద్యను నేర్పుతుంటారు. చూడండి, ఇది మంచా చెడా? మంచా చెడా? అది మంచి నేర్పించడానికి స్కూళ్ళు ఉన్నవి, మంచిని నేర్పించడానికి ఇలాంటి దేవుని సంఘాలు ఉన్నవి. కానీ చెడు ఈ నేర్పించేది ఎక్కడైనా విద్యా సంస్థలు ఉన్నాయా? చెడు నేర్పించేటివి. ఏమి నేర్పించకపోయినా ఆటోమేటిక్గా ఎందుకు వస్తుంది చెడు? చెడు ఎందుకు వస్తుంది? చెడు ఎందుకు వస్తుందంటే స్వాభావికముగా వస్తుంది. మన స్వభావం ఏంటి? పాప శరీరాకారం మనది ఏంటంటే ఈ శరీరము పాపమునకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ శరీరము వలన మనము చేసేటువంటి పనులు కావచ్చు, ఈ శరీరం కోరుకున్నట్లుగా మనం బ్రతకటము ఒకవేళ ప్రారంభిస్తే ఈ శరీరము పాపానికే ఎక్కువగా దారితీస్తుంది. అందుకోసమే నా పిల్లలు పాపము చేయకూడదని దేవుని ఉద్దేశం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుని బాధ. ఈరోజు మనమందరము పాపము చేయకూడదన్నది ఆయన ఉద్దేశం. ఈరోజు మనమందరము దేవుని మహిమను పొందాలన్నది దేవుని ఉద్దేశం. దేవుడు కోరుకుంటాడు. కాబట్టి తన పిల్లలందరూ కూడా తన మాటలు వినాలని కోరుకుంటుంటారు. ఏ ఒక్కరు ఆయన మాట వినకపోయినా ఆయన బాధపడుతాడు. ఎందుకు తెలుసా? నా పిల్లలకు మంచి మాటలు నేర్పించాలని నేను ఎంతగానో తపన పడుతుంటే ఆ మాటలని నిర్లక్ష్యం చేసి తన పిల్లలు తన సన్నిధికి రాకుండా వెళ్ళిపోతే ఎంత బాధపడతాడు దేవుడు? బాధపడతాడా లేదా? ఎంత బాధపడతాడు? నా పిల్లలు నా చెంతకు రావాలి, ఒకరోజు నా పిల్లలు నేనిచ్చే మహిమను పొందుకోవాలి అనేది దేవుని ఆశ. అలాంటప్పుడు ఆ మహిమను పొందుకోవాలన్నా, ఆ దేవుని చెంతకు మనం చేరాలి అన్నా మన పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి కదా. మరి ఆ స్వభావమును విడిచిపెట్టాలి అంటే మనం ఏం చేయాలో నేర్చుకోవాలి కదా. ఎలా విడిచిపెట్టాలో మనం నేర్చుకోవాలి కదా. ఎలా ఆ పాపాన్ని అసహించుకోవాలో మనం నేర్చుకోవాలి కదా. మరి అలాంటప్పుడు దేవుడు అలాంటి చక్కటి మాటలు మనకు నేర్పించాలనుకున్నప్పుడు మనం రాకపోతే ఎంత బాధపడుతుంది చెప్పండి? దేవుడు ఎంత బాధపడుతుంది? నా పిల్లల కోసమే కదా నేను ఇంత కష్టపడుతున్నది, నా పిల్లల కోసమే కదా నేను ఇంత బాధపడుతున్నది, వారు నా మాట వినిపించుకోరేంటి? అందుకోసమే మనము గ్రహించాలి, దేవుడు మనల్ని పట్టి ఎంత బాధపడుతున్నాడో, దేవుడు మనల్ని గురించి ఎంత ఆసక్తి కలుగున్నాడో. దేవునికి తన పిల్లలంటే ఎంతో ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంత మంచివారని ప్రేమించును? ఏ మంచి ఉందో చెప్పండి? తన పిల్లలలో మంచి తత్వం ఏదైనా ఉందా? ఏ మంచి లేదు. పాడైపోతున్న తన పిల్లలను మరలా పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయాలని చెప్పేసి దేవుడు ఈ లోకాన్ని అంటే మనుషులమైనటువంటి మనందరినీ దేవుడు ప్రేమించి తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన కుమారుని ద్వారా మనందరినీ తనకు కుమారులుగా చేసుకోవాలని, మనందరినీ పరిశుద్ధపరచి క్రీస్తు రక్తము ద్వారా తన ప్రియ కుమారుడంటే అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి తన చెంతకు చేర్చుకోవాలని దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చేసింది. అయినా కూడా లోకానికి దేవుని ప్రేమ
అర్థం కావట్లేదు. దేవుని ప్రేమ అర్థం కావట్లేదు. దేవుని ప్రేమ మనకు అర్థమైతే, దేవుని మనస్సు మనకు అర్థమైతే మనం పాపం చేయలేము. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, దేవుని వలన పుట్టిన వారెవరును పాపము చేయరట. అతడు దేవుని వలన పుట్టిన వారు గనుక, వారు దేవుని వలన పుట్టిన వారు గనుక పాపము చేయజాలరట. చూస్తారా మాట? చూడండి ఒకసారి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1 యోహాను పత్రిక 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. చూసిరా, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడండి, పాపం చేయడు. దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటో తెలుసా? దేవుని మూలముగా పుట్టటం. యేసుక్రీస్తు తన ప్రియ కుమారుణ్ణి, దేవుడైనటువంటి మన అందరి కనతండ్రి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి, ఆయన చెప్పే మాట మీరు వినండి, ఆయన చెప్పే మాట మీరు వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడు తెలుసా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని అంటాడు. చూసిరా, ఎవరి మాట వినాలి మనం? దేవుడు ఎవరినైతే పంపించాడో ఆయన మాటను మనం విని బ్రతికినట్లయితే మనము ఎవరి వలన పుట్టిన వారం అంట? దేవుని వలన పుట్టిన వారం. దేవుని వలన పుట్టిన వారు ఏం చేయరంట? పాపము చేయరు. పాపము చేయని వారి మీద దుష్టునికి అధికారము లేదు. ముట్టడు వాడు. ఎందుకు అంటే తన్ను తాను భద్రపరుచుకుంటాడు కాబట్టి. ఎలా భద్రపరుచుకుంటాడు? పాపం జోలికి వెళ్ళకుండా భద్రపరుచుకుంటాడు. కాబట్టి మనము దేవుని మాటలు వినేటప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను మనం నిర్లక్ష్యం చేస్తే, ఆయన మాట వినకపోతే ఆయన చాలా బాధపడతాడు మనల్ని బట్టి. నా పిల్లలు నా మాట వినట్లేదని. ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడో తెలుసా? తన పిల్లలు తన మాట విన్నప్పుడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అంటాడు. దేవుడు సంతోషించేది ఎప్పుడు అంటే ఆయన మాటల ప్రకారంగా బ్రతికినప్పుడు. ఆ మాట కాకుండా యోహాను గారు రాసిన 2వ పత్రిక 3వ పత్రిక అనుకుంటా. యోహాను గారు రాసిన 3వ పత్రిక 4వ వచనం చదవండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఈ సుశీల దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? తన పిల్లలు సత్యమును అనుసరించి దేవుని మాటలను పట్టుకొని నడుస్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుని మాటలు వినటానికి ఆసక్తి చూపించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆయన మాటల్ని మనము లెక్క చేయకుండా, ఆయన మాటలు మనం వినకుండా ఒకవేళ ఆయన మాటకు వ్యతిరేకంగా మన బ్రతుకు కొనసాగితే దేవుడు బాధపడతాడు. ఎందుకో తెలుసా? మనకు మంచి ఆయుష్నిచ్చిండు, ఆరోగ్యమునిచ్చిండు, క్షేమమునిచ్చిండు, మంచి వాతావరణం ఇచ్చిండు, ఆహారాన్ని ఇచ్చిండు, వస్త్రాలను ఇచ్చిండు, అనుదినము దేవుడు మనల్ని కాపాడుతుండు. ఇంత చేసినా కూడా ఆయన మాట వినకపోతే ఏం చేస్తాడు? దేవుడు బాధపడతాడు కదా. కాబట్టి
తన పిల్లలు తన మాట వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఆయన మాట వినేవారు ఎంతమంది, పాపము చేయకుండా బ్రతికేవారు ఎంతమంది? ఆలోచించండి. మనం ఎలా ఉన్నాం? ఆయన మాట వినేవారంగా ఉన్నామా? ఆయనను బాధ పెట్టే విధంగా మన బ్రతుకులు ఉన్నాయా? ఆలోచించండి. ఒకవేళ దేవుని మనసును బాధ పెట్టే వారముగా మనం ఉన్నట్లయితే మన మనసు మార్చుకుందాం. పాపానికి మనలో తావు లేకుండా చేయాలి. అలా చెయ్యాలి అని అంటే దేవుని మాటలు చాలా జాగ్రత్తగా మనం వినాలి. వినే మనసు ఉండాలి. ఇది దేవుని మాట అని చెప్పి మనలో భయం ఉండాలి. భయముతో కూడిన భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. భయం లేకుండా మనం భక్తి చేస్తే ఆ భక్తిని దేవుడు అంగీకరించడు. భయం ఉండాలి. ఎలాంటి భయం ఉండాలి? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు నేను చేసిన పాపానికి భయంకరమైనటువంటి శిక్ష ఖచ్చితంగా రాబోతుంది అనేటువంటి భయము మన హృదయంలో ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించి చెబుతున్నటువంటి మాటల్ని మనం తిరస్కరించకూడదు. భయపడదాం, భయము కలిగి బ్రతుకుదాం. దేవుడు కోరుకునే విధంగా మన భక్తిని కొనసాగించాలి. మన జీవితాన్ని మనం కొనసాగించాలి. నిర్లక్ష్యం చేయకూడదు, సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఇష్టానుసారంగా జీవితం ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా బ్రతకటానికి ప్రయత్నించకండి. ఏదో ఒక రోజు ఈ జీవితం ముగించబడుతుంది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోతుంది. మనం అనుకోకుండానే మనము దాని గురించి ఇది నాకు జరుగుతుందా, ఇప్పుడు నాకేం కాదులే అని చెప్పి మనం అనుకోవచ్చు ఒకవేళ. కానీ హఠాత్తుగా జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుదురు అని అంటాడు. చూస్తారా మాట? సామెతల గ్రంథం 23వ అధ్యాయం కూడా చూడండి. సామెతల గ్రంథం 23 కాదండి, 29వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనంలోనికి వెళ్ళిపోతాడు. చూడండి, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు. లోబడుతున్నావు మనం? దేవుడు ఎన్నిసార్లు గద్దించి మనతో చెప్తున్నాడో ఈ మాటలు. ఎన్నిసార్లు దేవుడు గద్దించి చెప్తున్నాడు, ఒరే నాయన మీ జీవితం కొంతకాలమేరా, మీరు ఎక్కువ కాలం బ్రతికేది లేదు ఈ లోకంలో. మీకంటే ముందుగా ఉన్నవారు ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. వారికి ఈ లోకం శాశ్వతం కాదని తెలుసుకొని వెళ్ళిపోయారు. మరి కొంతమంది ఇదే లోకం అన్నట్టుగా, ఇదే జీవితం అన్నట్టుగా బ్రతికిరు, తమ జీవితాన్ని కాల గర్భంలో కలిపేసుకొని వెళ్ళిపోయారు. మరి మీరేమనుకుంటున్నారు? శాశ్వత కాలం ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? 1000 ఏళ్ళు ఏమైనా బ్రతుకుతారనుకుంటున్నారా? బ్రతికేది కొంతకాలమే. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోతారు. మీరు ఆవిరి వంటి వారే. మీ జీవం ఏ పాటిది? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నా గద్దింపు విని ఒకసారి తిరగండి. నేను చెప్పే మాట ఆలకించండి. నా మాటలు నీ మనసులో పెట్టుకొని బ్రతకండి. నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకోండి. అవి ఎప్పుడు నీ గుర్తుండిపోవాలి. మనం బ్రతికే బ్రతుకులో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా
ఈ లోకం మనది కాదు అనేటువంటి ఆలోచన మన మనసులో ఉండాలి. ఈ లోకము మనది కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరలా ఇక్కడికి రావటానికి కూడా అవకాశాలు లేవు. ఉందా? మన కళ్ళ ముందు ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరలా అవకాశాలు ఉన్నాయా? లేదుగా. ఒకసారి ఈ లోకం విడిచిపెడితే మరలా అవకాశము లేదు. కాబట్టి మనము ఈ లోకానికి సంబంధించిన వారము కాదు. శాశ్వత కాలం ఇక్కడ ఉండటానికి రాలే. ఈ మెలకువ కలిగి మనం బ్రతకాలి. అప్పుడే పాపం చేయకుండా మనము ఉండగలం. ఎందుకో తెలుసా? ఎవరి మీద దౌర్జన్యం చేయటానికి మనకి ఇష్టం అనిపించదు. ఎవరిని అన్యాయంగా మాట్లాడటానికి మనకి ఇష్టం అనిపించదు. ఒకవేళ ఎవరైనా అన్యాయంగా మనల్ని తిడుతున్నా కూడా మరలా తిట్టాలనిపించదు. ఎందుకంటే మనం ఈ లోక సంబంధులం కాదు కదా. కొంతకాలమే బ్రతికిన తర్వాత చచ్చిపోతాం కదా. మరి అంత మాత్రం దానికి గొడవలు ఎందుకు? ఈ పంచాయతీ ఎందుకు? ఈ పాపం ఎందుకు? చూడండి, ఒక్కటి గుర్తుంటే చాలండి. ఒక్కటి, ఈ లోకం మనది కాదు అనేటువంటి ఆలోచన మన మనసులో ఎప్పుడైతే పెట్టుకొని బ్రతుకుతుంటామో మనలను ఎవరు ఏమన్నా కూడా పట్టించుకో. ఎందుకంటే మనకు ఈ లోకమే శాశ్వతం కానప్పుడు ఈ మాటలు మనల్ని ఏం చేయగలుగుతాయి? ఈ మనిషి నన్ను ఏం చేయగలడు? వీడేదో నేను సావాలని కోరుకుంటున్నామో, సావటం ఖచ్చితంగా శాస్తా ఏదో ఒక రోజు, అవునా కాదా? కానీ నువ్వు అనుకున్నట్టుగా కాదులే, సావు అయితే నాకు ఉంది, ఏదో ఒక రోజు చచ్చిపోతా, నువ్వు కోరుకున్నట్టయితే జరగదు కదా. కానీ మన మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఫలానా మనిషి నన్ను ఈ మాట అన్నాడు, నేను నా సావును కోరుకున్నాడు ఈ మనిషి అని చెప్పేసి మనం దౌర్జన్యం చేస్తాం. ఆ మనిషి అన్నంత మాత్రాన సావు నీ దగ్గరికి వచ్చేది లేదు. నువ్వు అనవసరంగా జగడమాడి మరింత ఆ మనిషిని దూరం చేసుకోవడం తప్ప, లేదంటే ఆ మనిషికి మనకున్నటువంటి సంబంధాలు తెంపుకోవడం తప్ప ఇంకేముంటుంది చెప్పండి? ఏముంటది? ఓపికతో ఒకవేళ ఈ లోకం మనది కాదు కదా, తెలిసో తెలియకో ఏదో మాట్లాడేది కదా, మనకి ఎందుకులే, వాటి వల్ల వచ్చే లాభం ఏముంది, సరే పోనీలే అని చెప్పి వదిలేస్తుడు ఎంత బాగుంటుందో. బంధాలు బాగుంటాయి, స్నేహాలు బాగుంటాయి, ప్రేమ ప్యాయతలు బాగుంటాయి, దేవుని నియమాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. ఆ తర్వాత నిత్య జీవాన్ని మనము సంపాదించుకోగలుగుతాం. దానికి కావలసింది ఒకే ఒకటి, మెలకువ కలిగి ఉండాలి. ఏ విషయంలో ఎలా మెలకువ ఉండాలో తెలుసా? ఈ లోకం మనది కాదు అనేటువంటి ఆలోచన ఉండాలి. ఇది నాది అనుకున్నామంటే దానికోసం పోరాటం చేస్తాం. అంతేనా? మనం ఏం చేస్తాం? ఇది నాది అన్నప్పుడే దీనికోసం మనం ఏం చేస్తాం? పోరాటం చేస్తాం. మనది కాదు అనుకున్నామంటే ఏం చేస్తాం? సైలెంట్ అయిపోతాం. మనది కాని దాని కొరకు ఎందుకు గొడవ? ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఇంకొకటి సంపాదించుకుందాంలే, ఉన్నాయని మన అయితే ఏంది, పోయినాడు ఏమైనా తీసుకొని పోయేది ఉందా? కాబట్టి ఈ జ్ఞానం మనము కలిగి బ్రతికితే ఎంత బాగుంటది. దేవుడు కోరుకుంటుంది అదే. దేవుడు కోరుకునేది అదే. నా పిల్లలు నా చెంతకు రావాలి, నా పిల్లలు పాపము చేయకుండా ఈ లోకంలో బ్రతకాలి, నా పిల్లలకు నేనిచ్చే మహిమను వారు పొందుకోవాలన్నది దేవుడి ఉద్దేశం. కానీ ఈరోజు మనమందరము, మనుషులందరూ పాపము చేసినందున దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి జాగ్రత్త పడదాం. ఈరోజు మనము మాట్లాడుకోవలసినటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరందరూ ఎవరైనా చూసిరా? చెప్పండి పాట పేరు. ముక్కు లాంటి వైరాగ్యము కలిగిన వారు ఎవరు? ఇదేంటి విచిత్రంగా అనిపిస్తుంది కదా. ముక్కు లాంటి వైరాగ్యం ఉందా మనకు? దేవుడు ఈ శరీరాన్ని నిర్మించి ఈ శరీరంలో ప్రతి అవయవమును ఎక్కడెక్కడ ఉంచాలో అక్కడ పెట్టేసి, అవునా కదా? ముక్కు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ అవయవాలు ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ అమర్చిండు దేవుడు. ఈ చక్కటి శరీరాన్ని నిర్మించిన దేవుడు మనిషికి
జీవాత్మని ఇవ్వాలని దేవుడు ఎక్కడి నుంచి ఊదిండు? మనిషికి జీవాత్మను ఎక్కడి నుంచి ఇచ్చిండు? నాసికారంధ్రంలో నుండి. అంతేనా? నరుని నేల మట్టితో నరుని దేవుడు తయారు చేసి వాడి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు ఏమాయను? జీవాత్మాయను. జీవాత్మాయను. చూసిరా? అంటే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవయవముల గురించి. ఏంటి అవయవము అంటే ముక్కు. అంతేనా? నాసికం ఇది. ఈ ముక్కును గురించి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు అనంటే ముక్కు అన్నప్పుడే, ముక్కును గురించి పాఠం అన్నప్పుడే మనకు అర్థమైపోవాలి. ఏమర్థమైంది చెప్పండి మీకు? ముక్కు లాంటి వైరాగ్యము కలిగిన వారెవరు అని నేను టైటిల్ చెప్పిన. ఈ టైటిల్కి ఆల్రెడీ మీకు అర్థమైపోవాలి. ముక్కు లాంటి వైరాగ్యం ఎలాంటిది చెప్పండి? ముక్కుకు ఎలాంటి వైరాగ్యం ఉంటుంది? ముక్కు మీద కోపం ఎక్కువ ఉంటుంది కదా, అంతే కదా? అదేనా వైరాగ్యం అంటే? తెలుసా వైరాగ్యం? వైరాగ్యం అంటే తెలుసా? తెలీదా? వైరాగ్యం అంటే దాన్ని ఎలా చెప్పాలి? వైరాగ్యం అనేది ఇప్పుడు మీరు ఒక పెంట చూసిరనుకో, పెంట మీకు ఏమనిపిస్తుంది? పెంట కనపడ్డది అనుకో, ఎవడో రోత అక్కడ పెట్టేసారు, మీరేం చేస్తారు? మీ శరీరం వైరాగ్యంగా ఉండాలి అంటే పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటుంది కదా. పెంట తొక్కాలనిపిస్తుందా? తొక్కాలనిపిస్తుందా? ఎందుకు? చీచి, దాన్ని ఏం చేస్తామంటే అసహించుకుంటాం. మనకు ఉన్నటువంటి వైరాగ్యం ఏంటంటే పరిశుద్ధంగా జీవించటమే. అర్థమవుతుందా? అలాగే ముక్కుకున్నటువంటి వైరాగ్యం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి ఇప్పుడు? పెంట వాసన వస్తే ఆహా ఏం వాసన ఇది, అబ్బా అని చెప్పంటదా? ఏమంటది? వెంటనే చేతులు ముక్కులు ఏం చేస్తాయి? కుక్క చచ్చిపోయింది అనుకో మన ఇంటి పక్కన, 4 రోజులు అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంటుంది అందులో నుంచి. ముక్కు ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ముక్కు ఏం చేస్తుంది చెప్పండి? అంటే ముక్కుకున్న వైరాగ్యం ఏంటంటే ఏ చెడుని కూడా దాన్ని స్వీకరించదు. చెడు వాసన కానీ దానికి ఎక్కడ కలిగిన ఎలాంటి దుర్వాసనైనా అసలు కొంచెం కూడా పీల్చుకోవటానికి అది ఇష్టపడదు. అంతేనా? అవునా కాదా? పక్కోరు నోరు జాపితే కొంతమంది నోట్లో నుంచి వచ్చే వాసన ఎట్లుంటది చూసిరా మీరు ఎప్పుడైనా? మీ ముక్కు ఏమన్నది అప్పుడు? ఏమన్నది? అబ్బా ఎంత చక్కటి వాసన అంటదా? నోట్లో నుంచి వచ్చే దుర్వాసన చిచి చిచి అని చెప్పి ముక్కు గట్టిగా మూసుకుంటాం. అంతేనా? ఇంకొంతమంది గాల్లో ఏం చేస్తారు? బాంబులు సైలెంట్ వదిలేస్తే దాని పవర్ ఎట్లుంటది? ఏం చేస్తారు చెప్పండి మీరంతా? మన చెవులు మూసుకుంటామా? కళ్ళు మూసుకుంటామా? నోరు మూసుకుంటామా? ఏం చేస్తుంది చెప్పండి? ఎందుకు ముక్కే మూసుకోవాలి? అంటే ముక్కు వైరాగ్యం కలిగింది. చెవులకి ఏం కాదు. నువ్వు చెడు వాసనలోకి వెళ్ళి నడుచుకుంటూ పోయేటప్పుడు నీ చెవుల వలన నీకు ఇబ్బంది ఏముండదు. ఎందుకనంటే ఆ చెవులకు అలవాటు అయిపోయింది. వాసన గీసన దానికి ఏం సంబంధం లేదు. మీ కళ్ళును కూడా అంతే. చెడు వాసన వస్తుంటే వాటికి ఏం సంబంధము లేదు.
ఈ అవయవాలన్నీ కూడా ఏ వాసన వచ్చినా తట్టుకుంటాయి, కానీ ముక్కు మాత్రము ఏ కొంచెం చెడు వాసనైనా కూడా ఏం చేయదు, తట్టుకోదది. ఆ చెడును అస్సలు ఒప్పుకోదది. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది వైరాగ్యము కలిగింది. చెడును ఏమాత్రం కూడా స్వీకరించే స్వభావం దానికి లేదు. ఉందా లేదా ఇప్పుడు ప్రత్యేకత దానికి? ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చెడును స్వీకరిస్తుంది, కానీ ఈ ముక్కు మాత్రము అస్సలు ఒప్పుకోదు. ఒకవేళ ముక్కు స్వీకరించగలిగేటువంటి మంచి ఏదైనా ఉంది అని అంటే, ఒక బిర్యానీ వాసన వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? వాసన వస్తుందని చెప్పి ముక్కు మూసుకుంటారా? ఆహా, ఎంత మంచి వాసన ఇది. ఒక మంచి ఫ్రూట్, మామిడి పళ్ళు కావచ్చు, జామ పళ్ళు కావచ్చు, ఈ పండ్లు పండినప్పుడు చూడండి ఎంత మంచి వాసన వస్తుంది అక్కడి నుంచి. ఆహా, ఎంత మంచి వాసన. కాసేపు ఆగి నిలబడి దాని వాసనను పీల్చుకోవాలనిపిస్తుంటది, అవునా కదా? అదేం వాసన? మంచి వాసనే కదా. మంచి వాసనను కాస్త ఆగైనా సరే దాన్ని గుంజాలనిపిస్తుంటది, కానీ చెడు వాసన కొంచెం కూడా ఇది ఒప్పుకోదు. చూసినా దానికి ఎంత వైరాగ్యం ఉందో. అందుకే అన్న, ముక్కు లాంటి వైరాగ్యము కలిగిన వారెవరు? పాపం విషయంలో ఉన్నవా ఎప్పుడైనా? పాపం విషయంలో ముక్కుకున్నటువంటి వైరాగ్యం మనకుంటే ఎంత బాగుంటుంది. పాపాన్ని చూసినప్పుడు, పాపాన్ని వింటున్నప్పుడు, పాపాన్ని మాట్లాడుతున్నప్పుడు, ఇది నేను చేయకూడదు చీ అనేటువంటి ఒక ఆలోచన మనకు వచ్చిందా ఎప్పుడైనా? చిచి, ఈ దుర్మార్గమైంది నా కంటికి కనిపించింది, ఎంత చండాలమిదని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? చూడకూడని దృశ్యం ఏదైనా కనపడింది అంటే దాన్ని మరలా చూడటానికి ఇష్టపడుతుంటాం. కారణం ఏంటి? వైరాగ్యం లేదు. వైరాగ్యము లేదు. ముసలమ్మ ముచ్చట్లు చెవులు కోసుకొని ఇట్టుంటాం. ఏదో పనికి మాలిన ఆలోచనలు, ఎవరో ఏదో చేసి ఉంటారు, ఎవరు ఏదో మాట్లాడుకొని ఉంటారు, ఎవరో ఏదో ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుంటుంటే చెవులు ఎలా పెడతాం? ఆహా, చెవిని కోసుకొని మరీ వింటుంటాం టైం ఇచ్చి. చూడండి, అవయవాలన్నీ కూడా పాపానికి దాసులుగా మారిపోయినాయి. కానీ పాపాన్ని స్వీకరించని, అపరిశుద్ధతను స్వీకరించని అవయవము ఏదైనా ఉంది అని అంటే మానవ శరీరంలో అది ఒకటే. ఏంటది? ముక్కు. ఇది ఎంత వైరాగ్యం కలిగిందో. దీనికి అస్సలు చెడు అంటే పడనే పడదు. చెడు వాసనలు అసలు ఏమాత్రము కూడా తీసుకోదు. చెడు మాటలు నీ వినను అని చెప్పి చెవి ఎప్పుడైనా చెప్పిందా? ఎప్పుడైనా మీకు? చెడు మాటలు నేను వినను అని చెప్పి చెవి ఎప్పుడైనా చెప్పిందా? చెవులు మూసుకున్నా ఎప్పుడైనా మీరు? వింటున్నా లేదా నేను చెప్పే మాటలు? పాతకాలంలో అంటే చాలా సంవత్సరాల క్రితం ఎక్కడికి వెళ్ళినా, స్కూళ్ళల్లో కానీ బస్ స్టాండ్లో కానీ అక్కడక్కడ మనకు కొన్ని ఫోటోలు కనపడేది. ఆ ఫోటోలలో ఏముంటుందంటే 3 కోతులు ఉంటాయి. 3 కోతులు ఉంటాయి. ఒక కోతి కళ్ళు మూసుకొని ఉంటుంది, ఒక కోతి నోరు మూసుకొని ఉంటుంది, మరొక కోతి చెవులు మూసుకొని ఉంటుంది. మీరు చూసిరో లేదో మీకు తెలుసో తెలియదు, కానీ నేను చూసిన. దీని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇది పుస్తకాలలో కూడా వచ్చినట్టుంది అప్పట్లో. అసలు ఏంది దీని అర్థమైందని చెప్పేసి నేను అడిగి తెలుసుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి భావం ఏంటంటే, చెడు చూడకూడదని ఒక కోతి కళ్ళు మూసుకుందట, చెడు మాట్లాడకూడదని ఒక కోతి నోరు మూసుకున్నదట, చెడు వినకూడదని ఒక కోతి చెవులు మూసుకుంది. అది దాని అర్థం అని చెప్పింది. అయితే ఈరోజు ఒక క్రైస్తవుడిగా మనం బ్రతకాలనుకున్నప్పుడు, ఒక క్రైస్తవురాలిగా మనం బ్రతకాలనుకున్నప్పుడు, చెడు చూడకూడదు అని నీ కనులు మూసుకుంటున్నావా? చెడు
మాట్లాడకూడదు అని నీ నోరు మూసుకుంటున్నావా? చెడు వినకూడదు అని నీ చెవులు మూసుకుంటున్నావా? కాబట్టి చేసిరా ఎప్పుడైనా ఈ పని? చెడు కనపడితే చూడటానికే ఎక్కువ ఇష్టపడతాం మనం. చెడు మాట్లాడుతుంటే వినటానికే ఇష్టపడతాం మనం. చెడు గురించి ఏదైనా తెలిస్తే మాట్లాడటానికి దాని మీద ఎంత ఇష్టమో. చూసినా మనిషి అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో. చెడు వినటం, చెడు చూడటం, చెడు మాట్లాడటం, చెడు అంటే చెడు వాసన చూడటం మాత్రం చేయలేము. ఆ పని చేస్తారు ఎవరైనా? చెడు వాసన, ముక్కుకున్న వైరాగ్యం అదే. మరి చెడు మాటలు చెవులు ఎన్నైనా వింటాయి. చెడు ఎంత కనపడితే అంత చూస్తుంది ఈ కళ్ళు, అవునా? చెడు ఏది మాట్లాడాలన్నా మాట్లాడేస్తుంది ఈ నోరు. కానీ చెడును మాత్రం స్వీకరించనిది ఏదైనా ఉంది అంటే అది మన ముక్కు ఒకటే. దీనికి ఉన్న ప్రత్యేకత. కాబట్టి ముక్కు లాంటి వైరాగ్యము మనకు కావాలి. ముక్కు ఏ విధంగా అయితే చెడును ద్వేషిస్తుందో, ముక్కు ఏ విధంగా అయితే చెడును అసహించుకుంటుందో, అదే విధంగా మన చెవులు చెప్పుడు మాటలు, చెడు మాటలు అసహించుకునే విధంగా ఉండాలి. మన కళ్ళ ముందు కనపడుతున్న పాపము మన కన్నులు చూడకుండా చెడుని అసహించుకునే విధంగా మన కళ్ళు ఉండాలి. చెడు మాట్లాడకుండా మన నోరు చెడు మాటలను అసహించుకునే విధంగా మన నాలుక ఉండాలి. ఉన్నాయా ఈరోజు? అలా ఉన్నాయా మనకు? అలాంటివి ఉన్నాయా మనకు? అందుకే ముక్కు లాంటి వైరాగ్యము కలిగిన వారు ఉన్నారా అంటే వెతికినా కూడా దొరికేటట్లు లేదు. ఎందుకంటే ఆ ముక్కుకున్నటువంటి ప్రత్యేకత అంత గొప్పది. మరి ఉందా లేదా? ఇప్పుడు ముక్కుకున్న ప్రత్యేకత ఏంటి? చాలా గొప్పది. దేవుడు మనకు నేర్పించాలనుకున్నటువంటి విషయాలు ఏంటంటే, నీవు చెడును అసహించుకో. చెడుని ఏం చేయాలి? అసహించుకో. నీకు చెడు వాసన వచ్చినప్పుడు ఎలాగైతే ముక్కు మూసుకుంటావో, అలాగే చెడు నీకు కనిపించినప్పుడు, చెడు వినిపించినప్పుడు, చెడు మాట్లాడుతున్నప్పుడు నీవు దాన్ని అసహించుకునే విధంగా ఉండాలి. అసహించుకునే విధంగా ఉండాలి. ఒకసారి చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని ఏం చేయాలట? హత్తుకొని ఉండండి. చెడ్డదానిని అసహించుకోండి, మంచిదాన్ని హత్తుకొని ఉండండి. ఈ పని ఎవరు చేస్తారు? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకునే పని ఎవరు చేస్తున్నారు? మన శరీరంలో ముక్కు చేయట్లేదు? మీ ముక్కులు చేస్తూనే లేదా? మీ ముక్కు చెడును హత్తుకుంటుందా? ద్వేషిస్తుందా? అసహించుకుంటుందా? హత్తుకుంటుందా? ముక్కు ఏ విధంగా మన అవయవములలో అసహించుకుంటుందో, చెడుని అసహించుకొని మంచిని ఎలాగైతే స్వీకరిస్తుందో, అలాగే మనము అందరము కూడా మన భక్తి జీవితములో, మన బ్రతుకులో మనము చెడును అసహించుకోవాలి అంట, మంచిని హత్తుకోవాలి. మంచిని ఏం చేయాలి? హత్తుకోవాలి. అలా ఉండాలి మన బ్రతుకు. మన భక్తి అయినా, మన బ్రతుకు జీవితమైనా ఎలా ఉండాలి? చెడుని అసహించుకునే విధంగా ఉండాలి, మంచిని హత్తుకునే విధంగా ఉండాలి. అందుకే ముక్కుకున్న వైరాగ్యములాగా మనకు ఉండాలి. మన భక్తి విషయంలో కావచ్చు, మన ప్రవర్తన విషయంలో కావచ్చు, మన బ్రతుకులో మనం ఎలా ఉండాలి అంటే చెడుని అసహించుకునే విధంగా, మంచిని హత్తుకునే విధంగా ఉండాలి. ఒకసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. వ్యభిచారిని చూచి
ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైనటువంటి వారి మనసును మరులు కొల్పుచు లోపత్వమందు, సరిగ్గా చదవంటారు, మీ చదువులు తగిలయ్యా. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన ఇక్కడ వస్తుంది 4 తిరగట్లేదా? మీరు మీకు చదువు చెప్పిన చదువు పంతులు ఎవరో. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను ఈ మాట చదువు వస్తలేదా? అస్థిరులైన వారి మనసులను అంటే స్థిరత్వము లేని మనసులను మరలు తోల్పుచు లోభత్వమా ఏమున్నది మీ బైబిల్లో? మరి ఇప్పటిదాకా ఏం చదివారు? బైబిల్ చదివే విధానం నేర్చుకోండి, బైబిల్లో ఉన్న అక్షరాలను గుర్తుపట్టండి. మీ చదువులు మంచి చదువులు, మాకేం చదువు రాదా? అస్థిరులైన వారి మనస్సులను మరలు కోల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునై ఉన్నారట. చూడండి, ఇప్పుడు శాపము రావటానికి గల కారణం ఏంటి? శాపము మనలోనికి రావటానికి గల కారణం ఏంటి? పాపమును చూసి ఆశిస్తున్నాం కాబట్టి, పాపాన్ని చూసి ఆశిస్తున్నాము కాబట్టి పాపము వలన మనకు వచ్చేది ఏంటంట? శాపం. స్థిరమైన మనసు కలిగి ఉండాలి భక్తి జీవితంలో. అస్థిరమైనటువంటి వారి మనసులను మరలు కోల్పుతుందంట. ఏంటది? పాపము. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపాన్ని మానుకోలేని కన్నులట. చూడండి, పాపమును మానుకోలేని కన్నులు. ఒక వ్యభిచారి కనపడితే వాళ్ళను చూసి మనసు మార్చుకోలేకుండా, స్థిరమైనటువంటి మనసు లేకుండా బ్రతికితే అలాంటి వారి యొక్క జీవితం శాపానికి గురవుతుంది అని అన్నాడు. చూసినా? కాబట్టి దేవుడు మనము ఎలా బ్రతకాలని కోరుకుంటుందంటే ముక్కు లాంటి వైరాగ్యము కలిగి బ్రతకాలి. ఎలా అంటే నీవు చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని బ్రతకాలి. ఒకసారి పేతురు పత్రిక 1 పేతురు చూడండి, ఒకసారి 3వ అధ్యాయము 11వ వచనం. మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మరి చెప్పండి, ఇప్పుడు ఉందా? మంచి విషయంలో ఆసక్తి కలిగి బ్రతకాలనేటువంటి ఆలోచన మనకు ఉంటే మనకు హాని చేసేవాడు ఎవడు చెప్పండి? ఇంకా ఉండా ఎవడైనా? కానీ మనకెందుకు ఉంటది? మంచి విషయంలో మనకు ఆసక్తి ఎందుకు ఉంటది? చెడ్డ విషయాల్లోనైతే మనకు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఆకర్షణ, ఆసక్తి. ఇంకా చూడాలి, ఇంకా వినాలి, ఇంకా మాట్లాడాలి. ఉందా ముక్కు లాంటి వైరాగ్యం? ముక్కు ఎప్పుడేం చేస్తుందా? చెడును ఎప్పుడైనా స్వీకరిస్తుందా? ముక్కు చెడు వాసన వస్తే వెంటనే ముక్కు ఏం చేస్తుంది? అసహించుకుంటుంది. పీల్చడానికి దానికి అంత మాత్రం కూడా మనసు ఉండదు. అందుకే అలాంటి వైరాగ్యం మనలో ఉండాలి. చెడును అసహించుకునే వైరాగ్యం మనకు ఉండాలి. మంచి విషయంలో మనకు ఆసక్తి ఉంటే మనకి ఎవడు హాని చేసేటోడు ఎవడు చెప్పండి? ఎవరు హాని చేసేవారు లేరు. కానీ మన ఆసక్తి ఎక్కడుంటది? చెడు విషయాలలో. చెడును స్వీకరించే విషయంలో మనకు ఆసక్తి ఉంటుంది తప్ప మంచిని స్వీకరించే విషయంలో మనకు లేదు ఆసక్తి. ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. ఒకవేళ మీకు మంచి స్వీకరించే మనసు, ఏమన్నాడు?
మంచి విషయములలో మీరు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు చెప్పండి? ఎవడు హాని చేసేవాడు లేడు. కాబట్టి ముక్కు లాంటి వైరాగ్యము కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే ముక్కు లాంటి వైరాగ్యం ఎవరి వరకు ఉండాలి? దేనికి ఉండాలి? చెవికి ఉండాలి, కన్నుకు ఉండాలి, నోరుకు కూడా ఉండాలి. ఎందుకో తెలుసా? మరి ముఖ్యంగా కన్ను గురించి చెప్తాడు. దేహమునకు దీపం ఏంటట? కన్ను. దేహానికి దీపము కన్ను. ఈ కన్ను ఎలా ఉంటుందో ఒకసారి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. లూకా గారు రాసిండు, మత్తయి గారు రాసిండు ఈ మాట. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా అంటే పరిశుద్ధంగా ఉంటే నీ దేహమంతా ఎలా ఉంటది? వెలుగుమయమై ఉంటది. ఒకవేళ నీ కన్ను చెడిపోతే, నీ కన్ను చెడిపోవటం అంటే నువ్వు పాపాన్ని చూడాలనేటువంటి ఆసక్తి నీ కన్నుకుంటే నీ దేహమంతా కూడా చీకటిలోనికి అంటే పాపములోనికి వెళ్ళిపోతుంది. పాపములో పడిపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు కన్ను. ఒకవేళ కన్ను పరిశుద్ధంగా ఉంచుకోగలిగితే, ఈ కన్నులను పరిశుద్ధంగా మనం ఉంచుకోగలిగితే, మంచి వాటినే మనం చూడగలిగితే మన దేహం ఎలా ఉంటుందట? వెలుగుమయము అంటే పరలోకానికి సంబంధించిందిగా ఈ దేహం ఉంటుంది. ఒకవేళ నీ కన్ను చెడిపోతే, చెడును చూడాలనుకుంటే, నీ కన్ను వలన నీ దేహము పాపములోనికి చీకటిలోనికి వెళ్ళిపోతుంది. అది నిత్య నరకంలోనికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? దేహానికి దీపం ఏంటంట? కన్ను. కాబట్టి ముక్కుకున్న వైరాగ్యం దేనికి ఉండాలి? కన్నుకుండాలి. ఈ కన్ను కూడా చెడును చూసినప్పుడు అసహించుకునేటువంటి తత్వం ఉండాలి. ఉందా? ఈరోజు మన కళ్ళు ఎలా ఉన్నాయి? మన కళ్ళు చెడును చూడటానికే. అందుకే ముక్కు లాంటి వైరాగ్యము కలిగిన వారెవరు అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకోవాల్సి వచ్చింది. ముక్కు ఏ విధంగా చెడును అసహించుకుంటుందో మన కన్నులు కూడా చెడును అసహించుకునే విధంగా ఉండాలి. అప్పుడే మన దేహము వెలుగుమయమై ఉంటది. అంటే పరలోకానికి సంబంధించిందై ఉంటది. నిత్య జీవంలోనికి వెళ్తుంది ఒక రోజు. లేదు అనంటే చీకటిలోనికి, పాపములోనికి, నిత్య నరకంలోనికి వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్త పడదాం. ముక్కు లాంటి మంచి వైరాగ్యాన్ని కలిగి బ్రతుకుదాం. ఈ ముక్కు ఏ విధంగా అయితే ఓ మంచి వైరాగ్యం కలిగి బ్రతుకుతుందో, చెడును ద్వేషిస్తూ మంచిని స్వీకరిస్తుందో, అంతేనా కదా? మంచి వాసన వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ముక్కు ప్రశాంతంగా దాన్ని పీలుస్తుంటది. అంటే చెడు వాసన వస్తే ఏం చేస్తుంది? వెంటనే దాన్ని అసహించుకుంటది. అలాగే మన భక్తి జీవితంలో మనమందరం ఎలా ఉండాలి అనంటే చెడును అసహించుకోవాలి, మంచిని హత్తుకొని ఉండాలి, స్వీకరించే విధంగా ఉండాలి. ముక్కు లాంటి వైరాగ్యము కలిగి బ్రతకటం అంటే ఇదే. చెడుని అసహించుకొని మంచిని హత్తుకోవటం. కాబట్టి ప్రియులారా, గమనించండి, దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మాటలు, ఈ మాటలు దేవుని మాటలు అని మనకు గుర్తుండాలి. ఇది ఒక మనుషుని మాటలు కావు. ఇక్కడ నేను నిలబడి చెప్తున్నంతసేపు ఇవి నా మాటలు కావు. మీరు అనుకోవచ్చు స్వరము నాదే కానీ మాటలు నాయి కావు. నేనేం చెప్పాలో కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చినాక. నేనైతే పాఠాన్ని రాసుకున్న తప్ప ఇందులో ఏముంటుందో మీరు చూడండి, మీకు తెలుసు కదా. మొత్తం లిస్ట్ అయితే ఏమి రాసుకుంటున్నాను, ఖాళీ 2-3 వచనాలు, నాకు గుర్తున్న వచనాలు రాసుకున్నా అంతే. కానీ ఇవన్నీ మాటలు దేవుడు మనకు నేర్పించాలని చెప్పేసి ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు. ఎవరి ద్వారానైనా తన పిల్లలకు భోజనం పెట్టించాలన్నది దేవుని ప్రేమ. ఏంటా భోజనం?
ఆత్మ సంబంధమైన ఆహారం ఇది. ఈ ఆహారాన్ని మనం భుజించాలి. ఈ శరీరానికి మనం ప్రతిరోజు ఎన్ని పూటలు భోంచేస్తుంటాము? 3 పూటలు. టేస్ట్ బాగుంటే 4 కూడా తింటాం. అది కాక ఇంకా ఎన్ని తింటామో, ఇంకా పండ్లు, స్వీట్లు, ఇంకా ఏదేదో సమోసాలు, బజ్జీలు, ఇంకేమేమి తింటామో, ఎన్నో రకాలైన రోజుకు 4-3 పూటలు తింటా ఉన్నాం కదా. మరి ఆత్మకు ఆహారం కావాలి కదా. తన పిల్లలకు ఆహారం పెట్టాలనుకున్నాడు దేవుడు. వడ్డించేవాడు ఎవడైతే నాకేంటి? దేవుని ఉద్దేశం. వడ్డించేవాడు ఎవడైతే నాకేంటి? నా పిల్లలకు మంచి ఆహారం, జీవాహారాన్ని నేను పెట్టాలి అనుకున్నాడు. ఈ ఆహారాన్ని భుజిస్తే మీరు జీవిస్తారు, నిరంతరం జీవిస్తారు. కాబట్టి చెప్పే మనుషులను మీరు చూడకండి. అలాగైతే మీ మనసు ఎప్పటికీ మారదు. మనము చూడాల్సింది దేవుని వైపు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి మనము ఈ మాటలను స్వీకరించగలిగితే ఖచ్చితంగా అవి మనలో క్రియలుగా మారుతాయి. ఆ మాట మనం చదువుకున్నాం కదా చాలాసార్లు. గుర్తుందా? మర్చిపోయారు కదా? మర్చిపోతాం అంతే. చూడండి ఒకసారి తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక అనుకుంటా, 2వ తెస్స 3వ అధ్యాయము చదవండి. 3వ అధ్యాయము 10వ వచనం. అది కాదు, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ పత్రికన, మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంటున్నాడు. ఎవరాలు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు తనతో ఉన్నటువంటి తన జత పని వారు మా వలన వినిన వర్తమాన వాక్యమును అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించుతుంది గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో, చూడండి, ఆ వాక్యమే విశ్వాసులైనటువంటి మీలో కార్యసిద్ధి కలగజేస్తుందంట. ఎప్పుడు ఇవి దేవుని మాటలు అని అంగీకరించినప్పుడు, ఇది మనుషుల మాటలు కావు అని చెప్పి మీరు గ్రహించినప్పుడు, అప్పుడు కార్యరూపం దాలుస్తుంది. ఈ వాక్యము మన జీవితంలో కార్యాన్ని తలపెడుతుంది. కాబట్టి చెప్పబడుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా దేవుని మాటలని గ్రహించి, ఈ మాటల ప్రకారం నా బ్రతుకుని మార్చుకొని బ్రతకాలనేటువంటి ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే అలాంటి ఆలోచనలతో బ్రతకాలని కోరుకుంటామో, ఆ వాక్యమే మనలో ఏం చేస్తుందంట? కార్యసిద్ధి కలగజేస్తుంది. అంటే మనకు సహకారంగా దేవుని వాక్యం మనకు సపోర్ట్గా నిలబడుతుంది. మనల్ని మంచిలోనికి నడిపియటానికి, మనలను వెలుగులోనికి నడిపియటానికి, మనలను స్థిర విశ్వాసంలోనికి నడిపియటానికి ఈ వాక్యము మనకు సహాయపడుతుంది. లేదు అంటే ఆ వాక్యం మనలో పని చేయదు. ఇది మనుషుల వాక్యం అని ఒకవేళ అనుకుంటే ఆ వాక్యం మనలో పని చేయదు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారే చెప్తున్నాడండి, ఇది మేం చెప్పే మాటలు కావు, ఇవి నిజముగా దేవుని మాటలని మీరు నమ్మితే ఆ మాటలే మీ జీవితంలో కార్యం చేస్తాయి. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనం అందరము సిద్ధపడదాం, జాగ్రత్త పడదాం.
ఇవి దేవుని మాటలని అంగీకరించి దేవుడు మనల్ని ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ముక్కు లాంటి వైరాగ్యము కలిగి బ్రతికితే మీకు నిత్య జీవం ఉన్నదని తెలియజేస్తున్నాడు. దేవుడు ఇచ్చే మహిమను మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు కోరుకుంటున్నట్టుగా మన బ్రతుకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలు విన్న మనం అందరం జాగ్రత్త పడదాం, సిద్ధపడదాం, మనల్ని మనము సరి చేసుకుందాం. ముక్కు లాంటి మంచి వైరాగ్యము కలిగి బ్రతుకుదాం. చెడును అసహించుకొని మంచిని హత్తుకొని బ్రతకటానికి ప్రయత్నిద్దాం. అలా చేస్తూ బ్రతుకుతూ మనం ఉన్నంత కాలము దేవునికి ఇష్టమైనటువంటి పని చేస్తూ చివరికి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అలాంటి మంచి మనసు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచండి.